దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల నుండి కాపాడతామంటూ ఒకవైపున బీజేపీ ముందుకెళ్తుంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకంగా ఎన్నికల్లోనే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖలిస్తానీలు దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ వాదుల మద్దతుదారులు లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగారు. పార్లమెంట్లో అడుగుపెట్టడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు తెలిపే వాళ్ళందరినీ ఏకం చేసేందుకు ఎన్నికలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అకాలీదళకి చెందిన సిమ్రన్జిత్ సింగ్ మాన్, జైల్లో ఉన్న వారిస్ పంజాబ్దే చీఫ్ అమృత్పాల్ సింగ్తో సహా 8 మంది వేర్పాటువాదులు పంజాబ్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో 2022లో జరిగిన సంగ్రూర్ ఉప ఎన్నికలో సిమ్రన్జిత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఇది ఖలిస్తానీ మద్దతుదారుల ప్రేరణగా మారింది. సిమ్రన్జిత్ ఈసారి సంగ్రూర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఆనంద్పూర్ సాహిబ్ నుంచి కుషాల్ పాల్ సింగ్ మాన్, ఫరీద్కోట్ నుంచి బల్దేవ్ సింగ్ గాగ్రా, లుధియానా నుంచి అమృత్పాల్ సింగ్ చంద్ర, పటియాలా నుంచి మోనిందర్ పాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. కర్నాల్ నుంచి హర్జీత్ సింగ్ విర్క్, కురుక్షేత్ర స్థానం నుంచి కాజన్ సింగ్ బరిలోకి దిగారు. దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.